ఏం ఆలోచిస్తున్నావు బంగారం? నాకు దక్కాల్సిన అదృష్టం అవనికి దక్కబోతుందని గుర్తొచ్చినప్పుడల్లా తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. పైగా అవని కనబోయేది మామూలు బిడ్డని కూడా కాదు, అమ్మవారి అంశ. అది మరింత బాధగా ఉంది. అందుకే అవని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డని కనకూడదు. ఒక అటెంప్ట్ చేసి నీకు అబార్షన్ అయ్యేలా చేసుకున్నావు. ఇప్పుడు మరో ప్రయత్నం అవసరం అంటావా బేబీ? 1-2 సార్లు బాణం గురి తప్పిందని వేటగాడు వేట మీద వైరాగ్యం పెంచుకుంటాడా బేబీ? వాడి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు, చివరికి సాధిస్తాడు. నేను కూడా ఆ వేటగాడి లాంటి దాన్నే. అందుకే మరో ప్రయత్నం చేద్దాము అని అనుకుంటున్నాను. ఈసారి నా ప్లాన్ ఫెయిల్ కాదు. సరే, ఆ ఫెయిల్ కాని ప్లాన్ ఏంటి చెప్తాను పద. ఏం చేయబోతుందో ఏంటో. రా. ఆ ఇదిగో, అవని నేనేదో చేస్తానని చెప్పి నువ్వు వంట చేయడానికి వచ్చావేంటి? నేను వంట చేయడానికి రాలేదు. కాసేపట్లో అవని కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగడానికి వంటింట్లోకి వస్తుంది. అయితే మనం గ్యాస్ ఓపెన్ చేసి లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం. అవని వచ్చి లైట్స్ ఆన్ చేస్తుంది. అప్పటికే గ్యాస్ బాగా లీక్ అయి ఉంటుంది కాబట్టి డామ్ అని సిలిండర్ పేలుతుంది. అవని సినిమాల్లో చూపించినట్టు ఎగిరి అవతల పడుతుంది. అబోర్షన్ అయిపోతుంది. ఎలా ఉంది నా ఆలోచన? అవని బిడ్డే కాదు, ఆ పేలుడికి అవనే పోయేలా ఉంది కదా. అది జరిగితే పీడ విరగడైపోతుంది. మన మీదికి రాకుండా అగ్ని ప్రమాదం లెక్కల్లో వేసేయచ్చు. పొరపాటున వంటగదిలోకి ఆ అక్క వదిన వస్తే? ఈ సమయంలో వాళ్ళెవ్వరూ రారు. అందుకే ఈ టైంని ఫిక్స్ చేశాను. పొరపాటున వచ్చారంటే వాళ్ళ కర్మ అనుకోవాలి, అంతే. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అవని పరిస్థితి కూడా నా పరిస్థితి అయిపోతుంది. అవనికి పుట్టబోయే బిడ్డ విషయంలో ఇంత పెద్ద స్కెచ్ వేసింది. కోమలితో నాకున్న రిలేషన్ గురించి, మాకు పుట్టబోయే బిడ్డ గురించి తెలిసింది అంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తుందేమో. మా విషయం టైం చూసుకొని నిదానంగా చెప్పాలి. వస్తుంది, గ్యాస్ స్మెల్ వస్తుంది. పద పద. అదిగో, లక్కీగా అవని కూడా మంచి టైమింగ్ లో వస్తుంది. అవన్నీ మనల్ని ఇక్కడ చూడకూడదు. లాన్ లోకి వెళ్దాం. అక్కడి నుంచి డిటిఎస్ ఎఫెక్ట్ లో సౌండ్ విందాం. పద పద.
అమ్మా 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 ఇలా రా అమ్మా అమ్మా ఎవరు పిలిచారు? అవని ఏం వెతుకుతున్నావు? నేను పాల కోసమని వంటగదిలోకి వెళ్ళాను బావా. ఇంతలో అమ్మా ఇలా రామ్మా అన్న పిలుపులు ఇక్కడి నుంచే వినిపించాయి. అందుకే వచ్చాను. అలాంటి పిలుపులు నాకేం వినిపించలేదే. నాకు వినిపించాయి బావా. ఆశ్చర్యంగా ఉంది. బంగారం, ఈ పాటికి నాటు బాంబు పేలినట్టు టామన్ శబ్దం వినపడాలి. అవనే కాకుండా వంటగది కూడా ఎగిరి పడాలి కదా బేబీ. వెళ్ళి చూద్దాం పద. పద. కడుపుతో ఉన్నావు కదా, బిడ్డ గురించి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీకలా వినిపించుంటుంది. లేదు బావా, నేనేం అలా ఊహించుకోలేదు. నిజంగానే వినిపించింది. అమ్మవారి గది నుంచి పిలుపొచ్చిందంటే అమ్మవారి నీకేదో మేలు చేయాలని సంకల్పించినట్టుంది. అవని ఇందాకే వచ్చింది కదా, లోపలికి రాకుండా ఇంకేదైనా పని చూసుకొని వెళ్ళిపోయిందా ఏంటి? బేబీ, గ్యాస్ అయితే లీక్ అయిన స్మెల్ వస్తుంది. అసలు కరెంట్ ఉందా లేదా? ఒకసారి స్విచ్ చేసి చూడు. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏంటా శబ్దం? ఏంటా అరుపులు? వీళ్ళెవరండి? అవని, ఆ, మన కృష్ణ నిహారికలు. ఏమైంది మీకు? ఎందుకు ఇలా అయిపోయారు? అది మేము ఆ కాఫీ పెట్టుకుందామని వెళ్ళాము. ఇంతలో గ్యాస్ పేలింది. ఇంకా నయం, ఒళ్ళంతా మసినిండింది, కాలిపోలేదు. అదృష్టవంతులు మీరు. అదృష్టవంతులు వాళ్ళు కాదు, నా అవని. అవునా? అదేంటి? అవును బావా, అవని నా కోసం కాఫీ తీసుకురావడానికి వచ్చింది. ఇంతలో అమ్మవారి రూమ్ నుంచి అమ్మ అని పిలుపు వినిపించిందంట. అందుకే అవని కిచెన్ నుంచి వచ్చేసింది. లేదంటే ఇప్పుడు వీళ్ళకి జరిగినట్టు అవనికి జరుగుండేది. అమ్మవారు నాకేదో మేలు చేయడానికి సంకేతంలా పిలుపునిచ్చిందని కిందాకే అన్నావు కదా బావా. ఈ ప్రమాదం నుంచి నన్ను తప్పించడానికి అయ్యుంటుంది. జరగరాందేదైనా జరిగుంటే నీకు అబార్షన్ అయిపోయిండేది. ఈ సమయంలో మీరు కాఫీ తాగరు కదా. ఒకవేళ తాగాలనుకున్నా అవనినో వసంతనో అడుగుతారు కదా. అలాంటిది
మీరిద్దరూ ఒకేసారి డింగుడింగుమంటూ వంటగదిలోకి ఎందుకెళ్లారు? మీరెళ్ళిన సమయంలోనే ఎందుకు పేలింది? నాకు రకరకాల అనుమానాలున్నాయి యువర్ ఆనర్. బావా ఇలాంటి సమయాల్లో పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేక బావా. ఆ, ఏదో జరిగింది. అసలే ఒళ్ళంతా సురసుర మండుతుంది. ఇంకా మీరు ఆపండి రాజుగారు. మీ మనసులో ఎలాంటి ఉద్దేశాలున్నాయో తెలియదు కానీ మీరైతే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మీ టైం బాగుంది. నీ ఓదార్పు మాటలు మాకు అవసరం లేదు. ఈ రోజు మా టైం బాలేదు, అందుకే ఇలా జరిగింది. రా మెల్లగా రాయి నిహారిక, అసలే ఒళ్ళు కాలింది. సారీ. నేను రాస్తా ఉండు. అయినా ఆ అవనికి అమ్మవారి కాపుదల బాగా ఉంది, అందుకే తప్పించుకుంది. అవని కడుపు పోగొట్టాలని నువ్వు వేస్తున్న ప్లాన్లు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. గతంలో వేసిన ప్లాన్ వల్ల నీకు అబార్షన్ అయింది. ఇప్పుడు వేసిన ప్లాన్ వల్ల మన ప్రాణాల మీదకి వచ్చింది. ఇలాంటి విషయాలు ఇంత ఓపెన్ గా మాట్లాడకూడదు బేబీ. అయితే డోర్ క్లోజ్ చేసేస్తానుండు. ఆ? ఏమైంది క్రిష్? బావా విన్నా, అంతా విన్నా. జరిగిన సంఘటనలో మీ పాత్ర ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది. అదే విధంగా జరిగింది. మీరిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్లు కాదురా బాబు, నైఫ్ అండ్ నాటు బాంబులు. మీ దుంపలు తెగ మీరెక్కడ దొరికారురా బాబు? ఎప్పుడు రక్త చరిత్ర సినిమాలే చూడకండి, అప్పుడప్పుడు కుటుంబ కథా చిత్రాలు కూడా చూస్తూ ఉండండి. లేదంటే మీకు రాక్షసులకు పెద్ద తేడా లేకుండా పోతుంది. అబ్బబ్బబ్బబ్బా, మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారనుకోలేదు. ఈ ఇంటికి వారసురాల్ని ఇవ్వబోతున్న అవని మీద ఇంత కుట్ర! అయ్య బాబోయ్, మీ దరిదాపుల్లో కూడా ఉండకూడదురా సామే. ఆగండి రాజుగారు. మీకు దోమ కరిచిందనుకోండి, ఏం చేస్తారు? చంపేస్తాను. మరి పాము కాటేయడానికి వస్తే ఏం చేస్తారు? దాన్ని చంపేస్తాను. ఆ శత్రువు ఎవరో తెలిస్తే ఏం చేస్తారు? శత్రువు మీద గెలవడానికి ప్రయత్నం చేస్తాను. మేం కూడా అదే చేస్తున్నాం. అవని మీదున్న అభిమానంతో మీరు వెళ్ళి విషయం చెప్పారనుకోండి, ఏమొస్తుంది? బూడిది కూడా రాలదు. అదే మాతో చేతులు కలిపారనుకోండి, లక్షలు బావా, లక్షలు రాల్తాయి. ఇల్లరిక మల్లుడుగా మీకేమైనా స్పెషల్ గౌరవాలున్నాయా? అబ్బే ఏం లేవు. రేపటి రోజున అవనికి పిల్లలు కలిగితే మన పరిస్థితి ఏంటి? ఇంచుమించు అడుక్కునే వాళ్ళకి దగ్గరగా ఉంటాం. మనకలాంటి పరిస్థితి అవసరమా? చెప్పు బావా. చెప్పండి రాజుగారు. రాకూడదు. దారిలోకి వచ్చావు బావా. అయితే నువ్వు మాతో చేతులు కలుపు. నీకు ఎప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంత మేమిస్తాం. అవని మనకి అన్ని విధాలుగా అడ్డం రాజుగారు, అర్థం చేసుకోండి. మీరు చెప్పింది నాకు సమ్మతమే. మీతో చేతులు కలిపి మీకు సపోర్ట్గా ఉంటాను. అవని, ఏంటమ్మా ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పాను కదమ్మా. అయ్యో పర్వాలేదులే అత్తయ్య. అత్తయ్య చెప్పినట్టు వినమ్మా. అది కాదు మావయ్య. వద్దు, ఇలా రా. రా.
వసంత, నిహారిక, ఒకసారి రండి. ఏంటమ్మా? అవని ఇంతకు ముందు అన్ని పనులు చెయ్యడం వేరు, ఇప్పుడు వేరు. ఇలాంటి పనులు చెయ్యించొద్దు అని చెప్పాను కదా. నేనే చేస్తున్నానమ్మా. అవని ఒట్టి మనిషి కాదని తెలిసి కూడా అవనితో ఈ పనులు ఎలా చేయిస్తున్నారు? మీరు రూమ్లో కూర్చుని ఏం మంతనాలు జరుపుకుంటున్నారు? ఖాళీగానే ఉన్నారు కదా, పనులు చెయ్యొచ్చు కదా. చేస్తాంలేమ్మా. అన్నయ్య, బావా, మనం కూడా హెల్ప్ చేద్దాం రండి. వంటగదిలో జరిగిన పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఈ సమయంలో మాతో పనులు చేయిస్తామంటారేంటి? అలాంటి సాకులు చెప్పకండి. సాకులు కాదు మావయ్య, నిన్న వంటగదిలో ప్రమాదం జరిగిందని తెలుసు కదా మీకు. అయినా నాకు తెలియక అడుగుతాను. అవనికి ఏదో పెద్ద మహారాణి పుడుతున్నట్టు ఎందుకింత హడావిడి చేస్తున్నారు? మన ఇంటి ఇలవేల్పు సాక్షాత్తు అమ్మవారే పుడుతున్నారు. తెలియని దానిలో అడుగుతావెందుకు? అత్తయ్య, వంటగది పనులు అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. మీరు వెళ్ళండి. నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఇంటి పనులు చెయ్యడానికి వీల్లేదు, అంతే. ఈ ఇంట్లో ఉంటే పనులు చేయకుండా ఎందుకుంటుంది, చేయనివ్వకుండా ఎందుకుంటారు? అందరికీ కంచాలు మంచాల దగ్గరికి రావాలి కదా. అందుకే అవనిని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అవని, రా వెళ్దాం. అవనిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నావు. నువ్వు అవని గురించి ఆలోచించకు. నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మకపోతే అది మా తప్పు కాదుగా. ఆడపిల్ల గర్భవతి అయిన తర్వాత పుట్టింటికి వెళ్తుంది కదా, ఆ రకంగానైనా పంపించండి. అవని ఎప్పుడు ఎక్కడ ఉండాలో మాకు తెలుసు. వదినా, అవునని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు దిగులు పడకండి. అక్క ఆశపడుతుంది కదా, కొన్ని రోజులు వెళ్ళొస్తాను. ఆ ఇంటికి వెళ్తే సేఫ్గా ఉంటాం. నీ మీద మేం ప్రయోగాలు చేయడానికి ఉండదు. అవని ఇక్కడే ఉండేలా చెయ్యాలి. నీతో మేము పంపించలేవు. అవని బిడ్డని కనడం ఇష్టం లేని దానివి. నువ్వేం చూసుకుంటావు? అవునత్తయ్య, ఆ ఇంటికి వెళ్ళిందంటే సుజాత ఏం చేస్తుందో మనం కనిపెట్టలేము. సడన్ గా ఒక రోజొచ్చి అవని బాత్రూంలో జారిపడ్డం వలన అబోర్షన్ అయింది అని చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయగలం? నిహారిక చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పింది. తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. అత్తయ్య, దయచేసి అక్క బాధని అర్థం చేసుకోండి. మీ అక్క ఎలాంటి ఆలోచనలతో ఉందో తెలిసి కూడా నువ్వు మీ అక్కకి సపోర్ట్ చేయటం మాకు నచ్చడం లేదు. నీకు బిడ్డ పుట్టడం కంటే మా మాట కంటే మీ అక్క మాటే వేదంలా ఉంది. ఇది మంచి పద్ధతి కాదవని. మనసుల నిండా దుర్మార్గమైన ఆలోచనలు పెట్టుకుని బతుకుతున్నది మీరు. తిరిగి నన్ను అడిపోసుకుంటున్నారు. అవని నీతో రాదు, అంతే. ఇంకేం మాట్లాడకుండా నువ్వు బయలుదేరు సుజాత. నా చెల్లెల్ని పంపించమని ప్రాధేయపడి అడుగుతున్నాను. పంపించండి మావయ్య. ఇక నువ్విక్కడ గొడవ చేయకమ్మా. మా ఉసురు ఇంకెంతకాలం పోసుకుంటారో పోసుకోండి.